ఎవ్రీవన్, ఇప్పుడు మనము ఇన్స్టా పేజీని క్రియేట్ చేయాలని చెప్పాను కదా. ఆల్రెడీ మీ దగ్గర అకౌంట్ ఉంటే కనుక సేమ్ అకౌంట్నే యూజ్ చేయండి. లేదు అనుకుంటే న్యూ అకౌంట్ క్రియేట్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఓల్డ్ అకౌంట్ రీచ్ బాగా వెళ్తుంది, న్యూ అకౌంట్ అనేది తక్కువ రీచ్ వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మీకు ఒక నా అకౌంట్ చూపిస్తున్నా. ఇది నేను రీసెంట్గా క్రియేట్ చేసిన పేజ్ అనమాట. సో ఇక్కడ వస్తే మనకి ప్రొఫైల్ ఫోటో కనిపిస్తుంది, పైన యూజర్ నేము, కింద నా నేము, నెక్స్ట్ బయో, కింద ప్రొఫెషనల్ డాష్బోర్డ్ ఉంది, తర్వాత మనకి హైలైట్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీరు 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెట్టింగ్స్లో అకౌంట్ ప్రైవసీ అని ఉంది కదా. ఇక్కడ మీరు అకౌంట్ పబ్లిక్ అని మీరు క్లిక్ చేసుకుంటే అకౌంట్ అనేది పబ్లిష్ అవుతుంది అనమాట. అప్పుడు మీకు ఇలాంటి డాష్బోర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో మీ వీడియోస్ ఎంతమంది చూస్తున్నారు ఏంటి డీటెయిల్స్ అన్నీ మీకు ఈ ప్రొఫెషనల్ డాష్బోర్డ్లో యాడ్ అవుతుంది అనమాట. ఎందుకు ఇది అంటే, మనం ఎవరిని ఫాలో అవ్వకపోయినా సరే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. నాన్ ఫాలోవర్స్ దగ్గరకు కూడా మన వీడియోస్ అనేది అప్రోచ్ అవుతాయి. సో ఇక్కడ మనం ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి ప్రొఫెషనల్ పిక్ ఒకటి అనేది మీదే పెట్టండి. నెక్స్ట్ నేము, యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేయండి. అండ్ బయో సెక్షన్కి వస్తే ఈ బయోలో మనం ఎవరు, మనం ఏం చేస్తున్నాము, మనం ఏం ఇస్తున్నాము ఈ వీడియోస్ ద్వారా అనేది పూర్తి డీటెయిల్స్ బయోలో రావాలి. నెక్స్ట్ లింక్స్ అనేది క్లిక్ చేసినప్పుడు యాడ్ లింక్ అని ఉంటుంది. ఇక్కడ మీరు స్కార్వి డిజిటల్ అకాడమీ రిఫరల్ లింక్ ఒకటి ఇవ్వండి. అలాగే మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటే అది ఇవ్వచ్చు, లేదంటే వాట్సాప్ లింక్ ఇవ్వచ్చు. సో అలా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ నా ఫోటో ఉంది, కింద బయో ఉంది, తర్వాత మీరు యూట్యూబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే నేను యూట్యూబ్ లింక్ ఇచ్చాను, అలాగే స్కార్వి రిఫరల్ లింక్ ఇచ్చాను, నెక్స్ట్ నా వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను అనమాట. నెక్స్ట్ హైలైట్స్, డైలీ మనము ఇలా స్టోరీస్ అనేది అప్లోడ్ చేయాలి. గ్రూప్లో మనకి జాయిన్ అయిన వాళ్ళు కానీ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ కానీ, నెక్స్ట్ ఇంకా టీమ్ మెంబర్స్లో ఉన్న ఇన్కమ్స్ కానీ ప్రతి ఒక్కటి గ్రూప్స్లో షేర్ చేస్తారనమాట. అలా షేర్ చేసినవన్నీ మనము స్టేటస్ రూపంలో మనం పెడతాము. సో ఇది ప్రొఫైల్ సెట్టింగ్. మీకు ఇంకా అర్థం కాలేదు అంటే 1-2 సార్లు చూడండి. ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రొఫెషనల్ డాష్బోర్డ్ ఆన్ అవుతుంది. అండ్ ప్రొఫెషనల్ డాష్బోర్డ్లో మనము డిజిటల్ క్రియేటర్ అని ఇక్కడ మీకు డిస్క్రైబ్ యూ, మీరు ఇందులో ఏమి డిస్క్రైబ్ చేసుకుంటున్నారంటే ఇప్పుడు డిజిటల్ క్రియేటర్, నేను దీన్ని డిస్క్రైబ్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేశాను అనమాట. ఇలా మీకు ప్రతి ఒక్కటి ఇక్కడ నా ఫోటో కింద డిజిటల్ క్రియేటర్ అని కనపడింది కదా. అలా ఫస్ట్ మీరు ప్రొఫెషనల్ డాష్బోర్డ్ ఆన్ చేసుకున్నారంటే కొన్ని స్టెప్స్ వస్తాయి. ఆ స్టెప్స్ అనేవి కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మీకు ఇన్స్టా ప్రొఫైల్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ వీడియోలో వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది నేను మీకు చెప్తాను.